సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎఫ్రాయిము ఎవడును తిప్పివేయలేని అప్పము వంటి వాడాయనని బైబిల్ సెలవిస్తుంది. ఇంతకీ ఎవరి ఎఫ్రాయిం అని ఆలోచన చేస్తే వాస్తవానికి ఎఫ్రాయిం అనే మాట ఎవరి గురించి వ్రాయబడింది అని అంటే ఇశ్రాయేలు గురించే. ఎఫ్రాయిము అనేక సార్లు వ్యభిచారం చేసిందని, ఎఫ్రాయిము గూడు లేని గువ్వలాగా ఒంటరిగా ఉండదని, ఇలాంటి విషయాలన్నీ కూడా హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు గురించే ఎఫ్రాయిము అనే మాటను ఎక్కువగా హోషేయ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఎఫ్రాయిం అంటే లిటరల్గా యోసేపు కుమారులైన ఎఫ్రాయిము గురించి కాదు, కానీ ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలీలకు సాదృశ్యమైన పదంగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఎఫ్రాయిము ఎవడును తిప్పివేయలేని అప్పము వంటి వాడాయను అనే మాటను 7వ అధ్యాయంలో గమనిస్తున్నాం. వాస్తవానికి 7వ అధ్యాయం అంతా కూడా ఎఫ్రాయిము లేదా ఇశ్రాయేలులకు దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడో, ఎలాంటి తీర్పు తీర్చనై ఉన్నాడో అనే విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఎవరినూ త్రిప్పివేయలేని అప్పము వంటి వాడాయను అనే మాటను మనం గమనిస్తున్నాం. వాస్తవానికి అప్పం అంటే అట్టు, లేదంటే ఒక పిండి పదార్థం అని కూడా ఆలోచన చేయొచ్చు. 7వ అధ్యాయాన్ని మీరు ధ్యానపూర్వకంగా చదివితే అక్కడ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ప్రియులారా, ఎవడునూ తిప్పివేయలేని అప్పం వంటి వాడు ఆయన అంటే ఎఫ్రాయిము జీవితం ఎలాగున్నది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక పెనం మీద పిండి పెట్టి అట్టేస్తున్నారు అనుకోండి, ఒక రౌండ్ అట్టు వేశారు. ఇప్పుడు అట్టుని తిరగేయాలంటే సాధారణంగా మనం ఎప్పుడు తిరగేస్తాం అట్టుని? అలాంటి ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏమిటి అని అంటే, ఎప్పుడు తిరగేస్తాం దైవజనుడా, ఎప్పుడు తిరగేస్తామంటే ఎప్పుడైతే చక్కగా పిండి ఆ పచ్చిదనం అంతా పోయిందో అప్పుడు మేము తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు తిరగేస్తాం అనే సమాధానం బహుశా కొంతమంది చెప్పి ఉండొచ్చు. సరిగ్గా ఎఫ్రాయిము జీవితం కూడా అలాగే ఉంది. ఎఫ్రాయిము జీవితం ఎలాగుందంటే, ఒక ప్రక్కేమో కింద పక్కేమో అంతా మాడిపోయింది, కింద మాడింది కదా అని పైన తిప్పుదామనంటే పైన ఎలా ఉందంటే పచ్చి పచ్చిగానే ఉంది. అది దాని యొక్క భావం. ఆ వాక్యం ఒక అర్థం ఏంటంటే, ఎఫ్రాయిము క్రిందేమో మాడిపోయిన స్థితిలోకి, అంటే పనిష్మెంట్ ఇంకా వస్తున్నా, జడ్జిమెంట్ తీర్పు ఇంకా అవుతున్నా, శిక్ష పొందుతున్నా కానీ మార్పు లేని వాడుగా ఉంటున్నాడు ఎఫ్రాయిము. కిందేమో వేడి, సెగ, జడ్జిమెంట్, పైనంతా కూడా ఈ జడ్జిమెంట్ని బట్టి, ఈ వేడిని బట్టి పైన ఏమన్నా కొంచెం బాగుందా స్థితి అంటే పైన కూడా పచ్చిగానే ఉంది. అందుకనే ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయలేని అప్పము వంటి వాడాయన. ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే అన్య జనులతో సహవాసం చేస్తున్నాడు. ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే అన్య జనులు చేయకూడని పాపాలు కూడా ఎఫ్రాయిము చేస్తున్నాడు. అన్య జనులతో పాటు ఎఫ్రాయిము చేయకూడని పాపములు అన్య జనులతో కలిసి పాపం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది ప్రియులారా, ద సెయింట్ ఇన్ పబ్లిక్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ ప్రైవేట్ అని ఒక చక్కటి కొటేషన్ని మనం గమనిస్తున్నాం. ఎఫ్రాయిము జీవితం కూడా అలాగే ఉంది. బయటికి ఏమో అంతా కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమో చక్కగా ఆ పిండి ఉడికినట్లుగా అనిపిస్తుందేమో, కానీ మరొక ప్రక్క అదే పిండిలో పచ్చిదనం కూడా ఉంది. వాక్యం ఉంటే మన జీవితాలు కూడా చాలా సందర్భాలు బహుశా మన బ్రతుకులు కూడా అలాగే ఉంటుంటాయి. లోకానికేమో మనం ఒక క్రైస్తవులంగా పరిశుద్ధులంగా కనబడుతుంటాం, అంతరంగిక జీవితం ఏమో వ్యభిచార జీవితంగాను లేదా చెప్పుకోలేని నీచమైన బ్రతుకుగాను ఉంటుండొచ్చు. ఎవరినూ త్రిప్పివేయాలంటే ఇంకా అలాంటి వాళ్ళని ఎవరో బాగు చేయలేరు. నేరుగా నాశనమే వారి అంతం నాశనమే వారి అంతమని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు కూడా ఎవరినూ త్రిప్పివేయలేని అప్పము వంటి వాడు అయిపోతున్నావా? దేవుడు కూడా చూస్తాడు. ఆయన కూడా మనల్ని విడిచిపెట్టినట్లయితే, ఆయన కూడా మనం వదిలేస్తే, అండ్ ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఎవరిని వదలడు, మరణపు అంచుల వరకు కూడా ఆయన మనలను పైకి లేపాలనే, మరణం నుంచి అనగా పాతాళ వేదన నుంచి మనం తప్పించాలని దేవుని యొక్క ఆశ, సంకల్పం, దేవుని చిత్తమై ఉన్నది. అయినప్పటికీ చాలా మంది లోబడనొల్లని ప్రజలు చాలా మంది ఉంటున్నారు. ప్రియులరా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎఫ్రాయిం ఎవరిని త్రిప్పివేయలేని అప్పము వంటి వాడని ఈరోజు చాలా మంది అన్నీ తెలిసినా కానీ పాపాన్ని మానివేయలేని వ్యక్తులుగా ఉంటున్నారు. ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను, ఎఫ్రాయిము వలె జీవితంలో ఎవరినూ త్రిప్పివేయలేని, ఎవరినూ మార్పు చేయలేని అప్పము వంటి వారుగా ఉండొద్దని
ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా నులివెచ్చని స్థితి వద్దు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లమ్మ, దేవుని నోట నుండి ఉమ్మి వేయబడతాం. చల్లగానైనా ఉందాం లేదా వెచ్చగానైనా ఉందాం, నులివెచ్చని స్థితి వద్దు. ఎఫ్రాయిం జీవితం కూడా అదే, పెనం మీద పెట్టి పొయ్యి మీద అట్టు వేసిన స్థితిలో ఎఫ్రాయిం జీవితం ఉంది, కానీ తిరగేయడానికి అసాధ్యము. తిరగేయడం అది జరగని పని, ఎందుకంటే కింద మాడుతుంది కానీ పైనంతా పచ్చి పచ్చిగా ఉంది. అలాంటి అట్టును ఎవ్వరు కూడా త్రిప్పివేయలేరు. అదే విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు విని వాటి ఎందు లక్ష్యం ఉంచుతున్నారు. వారు కూడా ప్రభా ఎవడునూ త్రిప్పివేయలేని అప్పం వంటి వారుగా కాక, ఎవరునూ ప్రభా బాగు చేయలేని దుర్భరమైన స్థితిలో ఉండక, అయ్యా ఎవరునూ సాధు చేయలేని ద్వంద్వ జీవితం వారిలో ఉండక ప్రభా, నిశ్చలమైన అయ్యా ప్రభ నిర్మలమైన అయ్యా ప్రభ భక్తి జీవితాన్ని వారు కలిగి ఉండి, అయ్యా ప్రభ గోరువెచ్చని స్థితిలో కాక, నులివెచ్చని స్థితిలో కాక ప్రభా, అయ్యా నీ కొరకు నిలబడగలిగిన శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.